హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు నేను చికెన్ పచ్చడి చేశాను. ఇంట్లో కానీ చికెన్ తీసుకొచ్చారు కర్రీకి అని చెప్పేసి అందులో కొంచెం చికెన్ అయితే తీసేసి ఇలా అయితే పచ్చడి చేశాను అనమాట. చికెన్ పచ్చడి కోసం ముందుగా అయితే నేను హాఫ్ కిలో కొంచెం తక్కువ అయితే చికెన్ తీసుకున్నాను. ఇలా సన్నగా పీసెస్ కట్ చేసేసి శుభ్రంగా అయితే కడిగేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసి ఒకసారి కలిపేస్తున్నాను. మనం ఉప్పు అనేది తర్వాతనే యాడ్ చేసుకోవచ్చు, అందుకే నేనైతే కొంచెం వేసాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి మనం ఈ చికెన్ని, మన చికెన్లో వాటర్ రిలీజ్ అయ్యిద్ది కదా, ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఎగిరిపోయే వరకు మనం ఇలా కలుపుతూ ఉడికిద్దాం. చూడండి, వాటర్ అంతా అయితే ఎగిరిపోయింది. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులోకి మసాలాలు అనేది ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ అయితే పెట్టాను. ఇందులో లవంగాలు, చెక్క, ధనియాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు అయితే యాడ్ చేశాను. మరీ ఎక్కువ కాదు, కొన్ని అయితే మెంతులు యాడ్ చేశాను. అలాగే 2 ఇలాచీ కూడా యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఇదంతా ఫ్రై చేసుకుందాం. నేనైతే తక్కువ క్వాంటిటీలో చికెన్ తీసుకున్నాను కాబట్టి కొన్ని తీసుకున్నాను. మీరు క్వాంటిటీని బట్టి మీరు ఈ మసాలాలు అనేది మొత్తం ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇదంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి ఇందులో ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అదైతే ఇందులో వేసేస్తున్నాను. ఇది మనం రంగు మారే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే చేసుకోవాలి. మనం అనేది ఇది లో ఫ్లేమ్లో పెట్టి చేస్తే కనుక మనకు ముక్క అనేది గట్టిపడిద్ది. అందువల్ల మనం హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, కలర్ అయితే కొంచెం చేంజ్ అయింది. మనం ఇంకొంచెం చేంజ్ అయ్యేలోపు మసాలాలు కూడా వేసేసాను నేను. చూడండి, ముందుగా మనం ఫ్రై చేసాం కదా, ఆ మసాలా అయితే వేసేసాను. చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసేద్దాం. ఈ విధంగా మొత్తం తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను ఒక 2 స్పూన్ల వరకు వేసాను అనమాట. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే పచ్చివాసన అయితే పోయింది ఫ్రెండ్స్. ఇందులోనే మనం చికెన్ కూడా యాడ్ చేసుకుందాం. చూడండి, చికెన్ యాడ్ చేస్తాను. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసేసి ఇప్పుడు ఇందులో మిగతా మసాలాలు అనేది యాడ్ చేసేద్దాం మనం. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, చూడండి కలిపేసాను. ఉప్పు కారం వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడి అనేది, అదైతే యాడ్ చేస్తున్నాను. అంతా ఒకసారి కలిపేద్దాం. ఇది ఇప్పుడు చల్లారే వరకు మనం పక్కన పెట్టుకోవాలి. చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మకాయ అయితే పిండేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. మనకి ఇంట్లో ఎప్పుడున్నా కూరలు లేనప్పుడు ఇలా ఈ పచ్చడితో అయినా తినేసేయచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేనైతే పచ్చడి అయితే ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను. ఇది మనకైతే ఆయిల్ కనిపించలేదు కదా, మనకు నెక్స్ట్ డే అయితే కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చింది. నేను నెక్స్ట్ డే కూడా చూపిస్తాను. చూడండి, ఇదైతే నెక్స్ట్ డే అనమాట. ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.